హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనం ఆత్మాయనము అన్న బుక్ని చదువుకుంటున్నాము. దానిలో మానవ ప్రపంచము అన్న పాయింట్ చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. ఆ మానవ ప్రపంచంలో మనిషి మరి మరణించిన తరువాత ఏ విధముగా ఉంటాడు, ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు, పై లోకాలకు వెళ్ళేటప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటప్పుడు ఆత్మ ఏ విధంగా ఉంటుంది, మరి భౌతిక శరీరము మనం నిద్రించేటప్పుడు ప్రతిరోజు ఆత్మ బయటికి వస్తుంది. ఆత్మ జ్ఞానము ఉన్న ఆత్మ అక్కడ ఆ, ప్రపంచం మొత్తము చుట్టి వస్తుందట. ఆ శరీరంలోంచి బయటికి వచ్చి ఆత్మజ్ఞానం తెలిసిన ఆత్మ, మరి అది ఆత్మజ్ఞానం లేని ఆత్మ ఆ శరీరం దగ్గరే తచ్చాడుతూ ఉంటుందట. కాబట్టి ఇక్కడ మనము ఈ కింద ఏ విధముగా జ్ఞానము నేర్చుకుంటామో పైలోకాల్లో అదే విధంగా ఆనందంగా ఉంటాము. మరి ఆవల లోకములో ఉన్నవారు తమ సంకల్ప శక్తిని వినియోగించుకోమని చెప్పినా, అంటే మరణించేటప్పుడు పైలోకవాసులు మనకి చనిపోయిన వాళ్ళకి ఈ విధంగా నువ్వు క్లాసులు చెప్తుంటే నేర్చుకోవడం అనేది నేర్పిస్తూ ఉంటారట. వాళ్ళకన్నా ముందు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, మరణించిన వాళ్ళు ఈ కొత్తగా మరణించిన వాళ్ళకి అక్కడ నేర్పిస్తూ ఉంటారనమాట. ఒక సంకల్ప శక్తిని వినియోగించుకోమని చెప్తే ఈ చనిపోయిన మనిషి, అంటే ఆత్మజ్ఞానం లేని మనిషి మరణించిన వాళ్ళు మరి అది నేర్చుకోవడానికి కూడా ఇష్టపెట్టుకోరనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక శరీరము, ఈ ప్రాపంచికమే తెలుసు కాబట్టి. మరి ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది కాబట్టి ఆత్మ మరి వాళ్ళకి చెప్పిన అర్థము కాదట. మరి ఒకరోజు సంకల్ప శక్తిని ఉపయోగించుకొని ఎప్పటికైనా అది నేర్చుకోమని తప్పనిసరైన దాన్ని ప్రతిఘటించడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ కాలము రెండు ప్రపంచాల మధ్య, అంటే ఆ ఆత్మజ్ఞానం లేని మనిషి అటు పైకి వెళ్ళలేక ఇటు కిందకి రాలేక మధ్యలో ఊగిసలాడవలసి ఉంటుంది. మరి ఎన్నో పుస్తకాలు చదివి అవగాహన పొంది ఆ శాశ్వత సూక్ష్మ లోక పరిస్థితులని జీవితాన్ని అతడు ఇముడ్చుకుంటాడట ఆ పైలోకాల్లో. మరి అలా ఈ సూక్ష్మలోక భావాలు మరి భ్రమల లోకము, ఈ సూక్ష్మలోకము భావాలు భ్రమల లోకము. మరి మనకు తెలిసిన మరి ఏ గ్యాస్ సాంద్రత తక్కువ కలిగిన పదార్థముతో చేయబడి ఉంటుందట. మరి సూక్ష్మ శరీర భావాల వాహకము, భావావేశాల వాహకము, అంటే సూక్ష్మ శరీరం అన్నది భావనాలోకం టైప్ అనమాట. మరి ప్రాణమయ పదార్థ ప్రకంపనలతో ఏర్పడుతుంది. దివ్య దృష్టి గల వారికి ప్రేమ, కృతజ్ఞత, నిస్వార్థత మరి ఇలాంటి ఉన్నత భావాలు నాజూకు పదార్థ ప్రకంపనలుగా ఉంటాయి. లోభత్వము, మత్సరము, అసూయ, గర్వము ఇలాంటివి అది మొదట ప్రకంపనలుగా కనబడతాయి. మరణానికి ముందు మనిషి ఎలా ఉంటాడో మరణాంతరము కూడా అలాగే ఉంటాడు. కాకపోతే మరణాంతరము ఆత్మకు భౌతిక శరీరము కానీ భౌతిక ప్రపంచపు పరిధులు కానీ ఉండవు. మంచి గుణాలు, అవగుణాలు అన్నీ కూడా మనం బతుకున్నప్పుడు ఎలా ఉంటామో మరణించినప్పుడు కూడా ఆ గుణాలు కూడా అలాగే ఉంటాయి. సూక్ష్మ శరీరము ద్రవత్వ స్థితిలో ఉన్నందువలన ఆ గుణాలు తీవ్రమై చాలా మంచిగాను చాలా చెడ్డగా కూడా ఉంటూ ఉంటాయి. మరి భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు ఉన్న కొద్దిపాటి వైరము ఇక్కడికి వచ్చేసరికి బద్ధ విరోధంగాను ద్వేషంగాను మారుతుంది. ఇరుపక్షాలు వారు అప్రియంగా తయారవుతుంది. అదే భౌతిక శరీరంలో ఉన్నప్పుడైతే ప్రేమాభిమానంతో కూడిన ఒక చిన్న పని వల్ల ఎదుటి వాళ్ళలో ప్రేమ పెళ్ళుబెక్కి చక్కని ప్రశాంతమైన వాతావరణము ఏర్పడుతూ ఉంటుంది, ఆశ్చర్యము కలిగించేలా. మరి సూక్ష్మ లోకము భ్రమల ప్రపంచము కాబట్టి ఈ భౌతిక ప్రపంచములోలాగా ఇక్కడ కాలము, శ్రమ అవసరం ఉండదు పైలోకాల్లో. అక్కడ తిండి, బట్ట అవి ఆలోచనలు మాత్రంగానే ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ జీవితంలో సెలవులు ఎంజాయ్ చేసినట్లే మనకి పిల్లలు సెలవుల్లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారో ఆ సూక్ష్మ లోకాల్లో జీవితం అలా ఉంటుంది. నిజంగా మనకి ఏం చెయ్యాలనిపిస్తే దానికి మనం అంకితమైపోయి చేసుకోవచ్చు. కరువుదేరా మరి వాటిలో మునిగిపోవచ్చు. మరింత జ్ఞానాన్ని పొందాలంటే సమయం లేదనో మరి శరీరం అలసిపోయిందనో మనం ప్రాపంచికంగా అనుకుంటాం. అక్కడ అలాంటివేమీ ఉండవు. మరి మన శరీరాలు నిద్రపోతూ ఉండగా సూక్ష్మ శరీరాలతో మనం ఆ సూక్ష్మ స్థాయిల్లో మనం పనిచేస్తాము.
మరి చనిపోయిన స్నేహితుల్ని, బంధువుల్ని కూడా అక్కడ పైలోకాలకెళ్ళి కలుసుకుంటూ ఉంటాము. కాబట్టి పగటిపూట వీళ్ళందరినీ మర్చిపోయే ప్రయత్నం చేయడము చాలా తెలివి తక్కువతనం. వాళ్ళంతా మన చుట్టూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళకు, మనకు చైతన్య పరిమితులు వేరు. చాలా విధాలు బాధ కలిగించే విషయం ఏంటంటే, రాత్రుళ్ళు తాము చేసే పనులు ఉదయము లేచాక కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు కొద్దిమందే. అంటే రాత్రి పూటలు మనకి కలలొస్తూ ఉంటాయి. కొంతమందికి గుర్తుంటాయి. కొంతమందికి గుర్తుండవనమాట. మరి అలా గుర్తు పెట్టుకోగలిగితే మరణ భయం వాళ్ళల్లో చాలా తగ్గుతుందట. గుర్తుండడం చాలా అద్భుతం అనమాట. మరి నరకం గురించి తప్పుడు పుకార్లు, మరి శాశ్వత నరకంలో పడి ఉంటానన్న బోధనలు వాళ్ళకేమీ చేయలేవు. గుర్తున్న వాళ్ళకి నరకము, స్వర్గము అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! అలా గుర్తు ఎప్పుడైతే రాత్రి కలొచ్చిందో ఉదయం గుర్తుంటదో వాళ్ళకి నరకము అవేమీ అవసరం లేదనమాట. మరి ఈ బోధనలు మనకి ఈ ఎప్పుడైతే రాత్రులు జరిగింది ఉదయం గుర్తుంటదో వాళ్ళకి ఈ దేని గురించి భయం ఉండదు. అదే ఈ భౌతిక ప్రపంచంలో మరి మనిషి చాలా సమయాన్ని మరి ఆఫీసుల్లోని, షాపుల్లోని, మరి వాళ్ళు చేసుకునే వృత్తుల్లోని గడుపుతున్నారు. మరి ఎన్నో రకాలుగా మరి తిండి, బట్టకి డబ్బు అవసరం లేకుంటే మరి ఆ పనులు చేసేవాడు కాదేమో మరి. అలా కాకుండా అందరూ గ్రహించినట్లయితే మనందరము చాలా, ఎందుకంటే ఇక్కడ అందరూ ఒక అతనిపై ఆధారపడి తిండికి, బట్టకు సంపాదించవలసిన అవసరం లేకపోతే మరి ఆ పనులు చేసేవాడు కాదని కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు. ఇంటి యజమాని మరి ఆ పనులు చెయ్యాలి కదా! మరి దానివల్ల మన పరిణితిలో అవరోధం ఏర్పడి ఎక్కడ చూసినా ఇబ్బందులే ఎదురై ఉండేవి. చాలామంది అదృష్టవంతులు తమకు ఇష్టమైన వృత్తిలో బ్రతుకుతారు. ఒక పెయింటర్‌గా, ఒక సంగీత కళాకారుడిగా, మరి ఆస్తి బోలెడున్నా తనకు ఇష్టమైన ఆ పనిలో కొనసాగుతాడు. ఎందుకంటే ఆ పని తనలో ఒక భాగము కాబట్టి, అందులోనే అతనికి ఆనందం దొరుకుతుంది కాబట్టి, ఎంత ఆస్తున్నా తనకి వచ్చిన ఆ నైపుణ్యం మీదే దృష్టి పెడుతూ ఉంటాడు. ఎంత కోటీశ్వరుడైనా కొంతమంది. మరి సూక్ష్మ లోక భూమికల్లో కొన్ని పరిస్థితుల నమూనా నేను చెప్తాను విను అని చెప్తున్నారనమాట. మరి బ్రతికున్నంత కాలం వ్యాపారం గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించని మనిషికి మరణాంతర జీవితం పట్ల మొదట్లో డల్లగా అనిపిస్తుంది. మరి డబ్బు, వ్యాపారం గురించి ఆలోచించే వాళ్ళు మరణిస్తే వాళ్ళు మొదట్లో కొంచెం డల్లగానే ఉంటుందట. అతను కేవలం డబ్బు మనిషే అయితే, డబ్బు కేవలం భౌతికమైనది. అక్కడ సూక్ష్మలోక భూమికలో ఉండదది. మరి పై లోకములో నిజంగా సంతోషంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి ఇక దేని పట్ల ఆసక్తి పెంచుకోవాలి అంటే, బ్రతికుండగా మరి ఆ పైలోకాల్లో మనం హ్యాపీగా ఉండాలి అంటే అతడు ఒక సంగీత ప్రియుడై మరణాంతరం కూడా ఆ సంగీత అభిమానంలో అతనిలో అలాగే ఉంటుంది. చనిపోయినా సరే ఆ సంగీతం మీదే వ్యామోహంతోనే ఉంటాడు. అక్కడ పైలోకాల్లో అలా ఉండొచ్చు. మరి గతంలో తీరని కోరికలు ఇప్పుడు తీర్చుకోవడానికి అతనికి అనేక అవకాశాలు దొరుకుతాయి పైలోకాల్లో. మరి అతను కోరుకున్నట్లయితే ఆ సంగీత ప్రేమికుడు తన కాలాన్నంతా ప్రపంచంలోకెల్లా అద్భుతమైన సంగీతాన్ని వింటూ కూడా గడపవచ్చు పైలోకాల్లో. మరి దూరం అనేది ఇప్పుడు ఒక పరిమితి కాదు. మరి లండన్‌లో జరిగే సంగీత, నృత్య, నాటిక వినొచ్చు. మరు నిమిషంలో న్యూయార్క్ వెళ్ళవచ్చు. ఇలా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు సూక్ష్మలోకంలో. సూక్ష్మ శరీర యానము అని చెప్తాం కదా! అదనమాట. ఒక ఆలోచన రూపంతో మనం అక్కడ హాయిగా గడిపేయొచ్చు. మరి ఇక్కడ భౌతిక లోకంలో చాలామంది కనిపిస్తారు మనకి. తమ ఊహల్లో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించుకోగలుగుతారు. అయితే కొంతమందికి ఎన్నో విద్యలొస్తాయి. కానీ బయటికి అది వ్యక్తం చేయలేరనమాట. వెలిబుచ్చలేరు. అయితే అక్కడ సూక్ష్మ లోకములో ఇటువంటి వాళ్లకు మరి చూసి అసూయ చెందవలసిందే. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో లాగా ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేని వస్తువుల కోసం వీళ్ళు సహజంగా ప్రాకులాడుతూ ఉంటారు. సూక్ష్మ లోకములో కోరుకున్నది దొరుకుతుంది కదా! అది ఇక్కడ ఏదనుకుంటే అది సృష్టి వెంటనే అది సిద్ధంగా ఉంటుంది ఒక ఆలోచన రూపంగా. మరి కళ అంటే ఇష్టం ఉన్న మనిషికి చనిపోయాక ప్రపంచంలోని కళాఖండాలన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. అవి ఆర్ట్ గ్యాలరీలో ఉన్న, మరి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న కళా ప్రేమికులు చాలామంది రోమ్ నగర్ వెళ్ళాలని కోరికగా ఉంటుంది కొంతమంది ప్రేమికులకి.
మరి అక్కడ మాత్రమే కనబడే కళాఖండాలను చూస్తూ గంటల తరబడి తమ ఆనందాన్ని ఆనందించడం గురించి ఆలోచిద్దాం. మరి గతంలోని కళాకారులు వాళ్ళు చనిపోయారు అనుకుందాం. కానీ ఆ పనిలో ఆసక్తి పోతుందని అనుకోరాదు. పైగా ఇప్పుడు వాళ్ళు అందమైన ఆలోచన రూపాలంటే ఒక రోమ్ నగర్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు చనిపోయారంటే ఆ పైలోకాలకెళ్ళేటప్పుడు ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. ఆ ఆలోచన రూపాలతో అది సృష్టించుకోవచ్చు. తమలోని ఆర్ట్‌ను బయటకు తీయడానికి అక్కడ బ్రష్‌లయ్యి ఏమీ అవసరం లేదు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో వాళ్ళకి బ్రష్‌లయ్యి అవసరం. కానీ మరణాంతరం వాళ్ళు సృష్టించే ఆలోచన రూపాలే అచ్చం వాళ్ళు కోరుకునే బొమ్మల్లాగా కనబడుతూ మరింత అందంగా పెయింటింగ్ ఎయ్యకుండానే అక్కడ రూపం అన్నది ఒక ఆలోచన ద్వారా అది జరుగుతుంది. మరి ఇలా చాలామంది ఆ కోరిక ఈజీగా తీరిపోతుంది. మరి పూర్తి చేసిన తర్వాత తమ పని పట్ల తామే అసంతృప్తిని వెలిబుచ్చుతారు. ప్రపంచము వాళ్ళ కళను వేలోన పొగిడినా సరే, ఎందుకంటే అది అక్కడ బోర్ కొట్టేస్తది ఉంటదనమాట. అక్కడ అసంతృప్తి అన్నది ఏమాత్రం పోదు. వాళ్ళు తరచూ అనేదేంటంటే, నా ఊహలో నేను సరిగ్గా ఏమనుకుంటున్నానో, అదే దీని మీద పెట్టగలిగితే ఎంత బావున్నో, కానీ అలా ఎన్నడూ జరగదు. కానీ కిందనే ప్రాపంచికంగా. కానీ సూక్ష్మలోక భూమికల్లో చిత్రకారుడు మనసులో ఎలాంటి బొమ్మను చూస్తాడో, అచ్చం అలాంటి బొమ్మే ఇక్కడ సృష్టి జరుగుతుంది. అందువల్ల భౌతిక ప్రపంచంలో వేసిన అద్భుతమైన బొమ్మల కంటే అద్భుతమైనవి పైలోకాల్లో దొరుకుతాయి. పుస్తక ప్రియులకు కూడా టైం చాలా హాయిగా గడిచిపోతుంది. సూక్ష్మ శరీరాలతో ఉండే వాళ్లకు ప్రపంచంలోని లైబ్రరీలన్నిటికీ వెళ్ళి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి మరణాంతరము మనిషి ఏమవుతాడు అంటే, ఉదాహరణకి మరి బ్రతికిన మనిషిని ఒకటి తీసుకుందాం. అటువంటి వ్యక్తిని ఉదాహరణగా తీసుకోవాలంటే అది ఒక అతనికి ఎక్కువ చెడ్డ గుణాలు ఉంటాయని కాదు గానీ, ఇంకా చెప్పాలంటే బ్రతికుండగా మంచి పేరు ప్రఖ్యాతులు ఒక మనిషికి ఉండొచ్చు. మరి గంపెడు మంది స్నేహితులుండొచ్చు. మరి మంచి పేరుండొచ్చు. మరి హాయిగా అతను అన్ని విషయాల్లోని ఎంతో టాలెంట్ ఉండవచ్చు. మరి ఊర్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు. అతనికి అన్నిట్లోని వెయ్యొన్న పనులు చేయడంలో ఆనందం ఉండొచ్చు. గొప్ప వ్యాపారవేత్త, ఆదర్శమూర్తి, మంచి భర్తగా అయి ఉండొచ్చు. కానీ అతని జీవితంలో వ్యాపార పరంగా, సుఖాల పరంగా అతను ఆధారపడినవన్నీ కూడా ఏంటి అంటే అవన్నీ భౌతికమైనవే. అవి కేవలము ఈ భౌతిక లోకములో మాత్రమే దొరికేవి. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వెనక్కి తిరిగి చూస్తే మరి మన చుట్టూ వాళ్ళందరూ ఈ భౌతికం మీద దృష్టి పెట్టిన వాళ్ళే మనకి కనిపిస్తూ ఉంటారు ప్రాపంచికంగా. మరి అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఇటువంటి మరి వ్యక్తి చనిపోయిన తర్వాత భౌతికంగా ఉన్న వ్యక్తి చనిపోయాక ఆ పైలోకాల్లో చాలా బోర్ ఫీల్ అవుతాడట. ఎందుకంటే అక్కడ అతను పని చేయడానికి అక్కడ ఏ పని ఉండదు. మొదట్లో కొంచెం కాలక్షేపము, డిన్నర్ పార్టీలు, ఆలోచన రూపాలతోటి వ్యాపార వ్యవహారాల మీద ఆలోచన రూపాలను సృష్టించుకుంటాడు. కానీ కొంతకాలానికి ఈ కాలక్షేపం అతనికి అసంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుందన్నమాట. మరి నిజమైన భౌతిక ఫలితాలు వీటి వల్ల రావు. కోరుకున్న మత్తు పానీయాలతో చేసిన చక్కటి విందు తరువాత భౌతికంగా కలుగుతున్న తృప్తి కిందని శరీరముతో మనం ఒక కూర వండుకొని తినేటప్పుడు అది ఎంత టేస్ట్‌గా ఉంటుందో అనుభూతి చెందగలుగుతాం శరీరంతో. కానీ పైలోకాల్లో సూక్ష్మ శరీరంతో ఆ అనుభూతి అక్కడ కలగదు. ఎంత ఊహించుకొని తనను తాను ఊరించుకున్న నిజమైన తృప్తి అక్కడ కలగదు. అతడు ఎంత త్రాగినా బ్రతికుండగా ఆల్కహాల్ తాగిన ఫీలింగు అక్కడ రాదు. ఎందుకంటే భౌతికంగా భోజనం తిన్నప్పుడు కలిగే పరిపూర్ణత ఫీలింగు ప్రాణమయ లోకములో భోజనం తింటే కలగదు. సూక్ష్మలోక భూమికల్లో వస్తువుల్ని కొనడము, అమ్మడము అక్కడ కుదరదు. కాబట్టి భూమి మీద నుంచి వ్యాపార వ్యవహారం నడిపినప్పుడు కలిగిన తృప్తి ఈ పైలోకంలో రాదు. ఎంత ఊహించుకున్నా తనకు కావలసినవన్నీ కూడా బంగారు నాణాలను ఆలోచన రూపంలో సృష్టించుకుంటాడు. ఇక్కడ కింద డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాలి. కానీ పైనే అక్కడ ఆ లోకాల్లో అలా అక్కర్లేదు. ఒక ఆలోచనతో అక్కడ సృష్టించుకోగలడు. అయితే వాటిని అక్కడ ఏం చేసుకుంటాడు? అక్కడ డబ్బుకి విలువ అన్నది ఉండదు. తుఫానులో చిక్కి నిర్జీవమైన దీవికి చేరుకున్న వ్యక్తితో పోల్చవచ్చు. పైలోకంలో డబ్బున్నా సరే ఒక
వ్యక్తి తుఫాన్‌లో చిక్కుపడిపోతే ఎలా ఉంటాడో, అలా అయిపోతూ ఉంటదనమాట అతని పరిస్థితి, ఆత్మ పరిస్థితి. మరి ఎటు చూసినా వెలకట్టలేని నిధులు ఆ దివిలో కోరుకునేవారు లేకపోవడంతో ఎన్నో నిధులు ఊహ రూపంలో, ఆలోచన రూపంలో అక్కడున్నాయి. కానీ అక్కడ ఉపయోగించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఒక నాగరిక దేశానికి రవాణా చేయగలిగితే ఎంతో విలువ ఉన్నవైతే సూక్ష్మలోకంలో ఉన్న వ్యక్తికి అవి ఆ నిర్జన దీవి మీద ఉండే వ్యక్తికి ఒక లాభం ఉంది. అదేంటంటే అతడు ఏదో ఒకనాటికి రక్షించబడవచ్చు. నాగరిక ప్రపంచంలోకి ఈ కొత్త ధనరాశితో అతను అడుగు పెట్టవచ్చు. అయితే చనిపోయిన వానికి ఎటువంటి ఆశ లేదు. ఈ పైలోకానికి వచ్చేటప్పుడు అతడు తన వెంట తెచ్చుకున్నదల్లా అనుభవము, గత జన్మల అనుభవము, తన ప్రజ్ఞాత్మలో నిక్షిప్తము చేసుకున్న అనుభవము. ఆ అనుభవం పైలోకాల్లో ఆ అనుభవం ద్వారే పైలోకాల్లో ఆనందంగా జీ ఆ ఆత్మ ఉండగలుగుతుంది. మరి క్రమేపీ పరిణితి చెందుతూ ఈ జ్ఞానాన్ని మరింతగా భౌతిక స్థాయికి తెచ్చుకోగలుగుతాడు. ఇటువంటి అసంతృప్తే కలుగుతుంది. ఎందుకంటే తనకు అలవాటైన ఆటల విషయంలో హాయిగా అంటే మనకి గేమ్స్ అవి ఉంటాయి కదా! అక్కడ ఆడుకోవచ్చు. ఆడాలనుకుంటే ఇక్కడ కూడా ఆడుకోవచ్చు. అయితే పైని తొందరగా చనిపోయిన ఆ తర్వాత సూక్ష్మలోకంలో అక్కడ ఆడుకోవచ్చు. కానీ అక్కడ మనకి విసుగు కలుగుతుంది. ఎందుకంటే అక్కడ బంతి కొట్టేసరికి ప్రతి బంతి ఎక్కడికి పోవాలో అనుకుంటాడు. అది కరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోతుంది. ప్రతిసారి గెలుస్తూనే ఉంటాడు. ఒకసారి బంతి పడటం, ఇంకొకసారి పడకపోవటం అన్నది అక్కడ ఉండదు. ఆటోమేటిక్‌గా ఎక్కడ పడాలి ఆ బంతి అనుకుంటున్నాడో అది అక్కడికే ఎళ్లి పడుతూ ఉంటదనమాట. అప్పుడేమనుకుంటాడంటే అది ఆలోచన రూపం తీసుకుంటుంది. అది అతని కోరికను అక్కడ తీరిపోతుంది. మరి అలా ఎప్పుడైతే జరుగుతుందో బోర్ కొడుతుంది. ఆలోచించండి. భౌతిక స్థాయిలో ఆడిన ఆటలకు చాలా భిన్నంగా ఉంటుంది పైలోకాల్లో. మరి భౌతిక స్థాయిలో అంటే ఒక్కో రోజు చాలా బాగా ఆడగలుగుతాడు. ఒకరోజు అసలు ఆడలేకపోతాడు. ఆటలో ఉండే సరదా దేనిలో ఉంది? ఎప్పుడు గెలుస్తామో, ఎప్పుడు గెలవమో తెలియకపోవటంలోనే కదా ఉంది. అంతే గదా! ఒకరోజు గెలిస్తే హ్యాపీ. ఒకరోజు అబ్బా! ఓడిపోతే అదొక రకమైన ఫీలింగ్స్ ఉంటామనమాట. అలా ఆహ్, తెలియకుండా ఉండటమే కదా! అక్కడ హ్యాపీనిస్తది. కానీ ఆ పైలోకాల్లో అలా ఉండదు. మరి పరిపూర్ణత సాధించలేని వాళ్ళందరూ తప్పనిసరిగా నరకములో నిప్పుల పాలవుతారని, శాశ్వత నరకములో ఉండిపోతారన్న బోధనలు బ్రతికినంత కాలం వింటూ, ఆ ఉన్న వ్యక్తిని అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మూఢనమ్మకాలు, నరకము, స్వర్గము, మరణాంతరము మరి ఇటువంటి ఆలోచనలను వదిలించుకోవటము కష్టమవటం వల్ల అతను చాలా వ్యధకు గురి అవుతాడు. అసలు అటువంటి నమ్మకాలే తప్పు. ఎంత చేసినా అతని మనసులో తనను తాను ఫూల్ చేస్తున్నారన్న బాధ మాత్రం తొలుస్తూనే ఉంటుంది. మరి వాటిని వదిలించుకునే వరకు అతను సూక్ష్మ లోకపు కొత్త జీవితంలో సెటిల్ కాలేడు. ఆ ఆలోచన అన్నది అతని మైండ్‌లోంచి తీసేయాలనమాట. అంటే పైన స్వర్గాలు, నరకాలు అనేవి ఏమీ లేవు. ఇక్కడ మనం క్రిందని ఎలా అయితే ఉంటున్నామో పైలోకాల్లో కూడా ఆ విధంగానే మన లైఫు ఉంటుంది. ఇక్కడ చూడవలసింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అవేవి చూడలేడు, నేర్చుకోలేడు. మరికొందరు ఈ ఉన్నతమైన సూక్ష్మలోకల భూమి నుంచి వెనుదిరిగి తాము గడిపిన భౌతిక లోక జీవితానికి చూసినప్పుడు, తమకు వచ్చిన ఎన్నో అవకాశాలను అంటే పైలోకాలకెళ్ళేటప్పుడు చనిపోక ముందు అతను అనుకుంటాడనమాట. మనం వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకున్నాము అని బాధపడతాం. దీని ప్రభావం వాళ్ళ మీద ఎన్నో రకాలుగా ఉంటది. అంటే కొంతమంది ప్రతిదానికి బాధపడడం అంటే కిందనే భూమి మీద ఉండేటప్పుడే బాధపడుతూ, పశ్చాత్తాపపడుతూ ఉంటే పైలోకాలకెళ్ళిన తర్వాత కూడా అలాగే ఆ విధంగానే ఉంటారట. మరి ఈసారి జన్మలో తమకొచ్చే అవకాశాలను వృధాగా మనం పోనీయరాదు అని నిర్ణయించుకుంటారనమాట పైలోకాల్లోకెళ్ళిన తర్వాత. మరి మరొక కేసు తీసుకుంటే ఒక వ్యక్తికి తన భార్యను, పెద్ద కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఉంటది. మరి బ్రతికుండగా అతను వాళ్ళ కోసం ఎన్నో ఏర్పాట్లు చేయకుండానే చనిపోతాడు. మరి చనిపోయాక వాళ్ళెలా బ్రతుకుతారు అన్న దిగులు అతనికి ఉండిపోద్ది. అది చాలా సహజం కూడా. అందరికీ అలాగే ఉంటది కాబట్టి. అయితే దురదృష్టవశాత్తు అది చాలా తెలివి తక్కువ పని. అలా ఉండకూడదు అని చెప్తున్నారిక్కడ. ఎందుకంటే భౌతిక శరీరాన్ని వదిలేశాడు కాబట్టి, భౌతిక స్థాయిలో అతనికి ఇక ఎటువంటి బాధ్యతలు ఉండవు. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత
అతనికి ఇక బాధ్యతలన్నది ఏమీ ఉండదు కదా! మరి చనిపోయిన వ్యక్తి ఎంత దిగులు పడినా దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు. బాధపడినంత మాత్రాన ఉపయోగం ఏముంటదండి చనిపోయిన తర్వాత. అంతేకాదు అతను బాధపడిన బాధంతా కూడా ఈ బ్రతికున్న వాళ్ళ మీద పడి, వాళ్ళు అనవసరంగా ఇంకా ఎక్కువగా బాధపడడం అన్నది జరుగుతూ ఉంటదట. అతని వల్ల వాళ్ళ కష్టాలు తగ్గకపోగా ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి. మరి ఆ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు అంటే, ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రత్యేకమైన ఆత్మ అని, ఆ ఒక్కొక్కరు తమ కర్మలను అనుభవిస్తున్నారని గ్రహించినప్పుడు, వాళ్ళిప్పుడు అనుభవిస్తున్న కష్టం ఏదైతే ఉందో, అది వాళ్ళు గత జన్మలో చేసుకున్న పాపకర్మ ప్రారబ్ధమని, మరి ఈ జన్మలో అనుభవించడానికే వాళ్ళు వచ్చారని అతను గ్రహించినప్పుడే వాళ్ళ కష్టం నుంచి బయటపడగలుగుతారు. అంటే నేను నా వాళ్ళని వదిలేసాను, మధ్యలోని వదిలేసాను, ఏమీ చూడకుండా వదిలేసానని ఆత్మ ఆ పైలోకాలకెళ్ళి బాధపడేటప్పుడు, కిందనే వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారట మరి వాళ్ళ తాలూకా వాళ్ళు. అది ఎలా అంటే ఇక్కడ మరి ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ తెచ్చుకున్నాము. ఇదంతా నేను తెచ్చుకున్నదే. అందువల్ల ఎవరికి ఏ సంబంధం ఇది నా కర్మ ప్రారబ్ధంగా నా జీవితం జరుగుతుందని తెలుసుకున్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. మరి ఈ ప్రపంచంలో కొందరు కష్టాలు కొని తెచ్చుకుంటారు. తమ చేతుల్లో లేని వా వాటి గురించి తెగ ఆలోచించి దిగులు పడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించటం చేస్తూ ఉంటారు. ఎప్పుడు చెడు జరుగుతుంది అన్న ఆలోచనతోనే వాళ్ళకి ఉంటది. మరి ఇటువంటి వాళ్ళు చనిపోయాక కూడా అలాగే ఉంటారు. పైలోకాల్లో కూడా వాళ్ళ ఆలోచన ఆ విధంగానే ఉంటది. వాళ్ళెప్పుడు కూడా బాధపడుతూ ఎక్కడికి వెళ్ళినా ఎదుటి వాళ్ళని సైతము డీలాతనాన్ని వ్యాపింపచేస్తారు. వాళ్ళున్నదే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా ఆ విధంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. మరి దురదృష్టవశాత్తు భౌతిక ప్రపంచంలో లాగానే హాస్టల్ ప్రపంచంలో కూడా ఇలా తెగ కుంగిపోయే వాళ్ళంతా ఒక దగ్గర పైలోకాల్లో అంటే ఒక ఒక రకంగా ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి, మరి ఇలా బాధపడిన వాళ్ళందరూ ఒక దగ్గరికి అలా చేరిపోతూ ఉంటారట. మరి తాము నమ్ముతూ వస్తున్న దానినే అది అబద్ధమైనా కూడా ఇంకా దానినే నమ్ముతూ ఉంటారు. ఏదో ఒకనాటికి ఇటువంటి వాళ్ళు తమ తెలివి తక్కువతనాన్ని గ్రహిస్తారు. అటువంటి వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరి ఇది తప్పు అని తెలుసుకుంటారనమాట. అలా కృంగిపోయే వాళ్ళకు సహాయం చేయడానికి అవకాశం కోసం వాళ్ళు తెలుసుకున్న తర్వాత లేదు ఇలా ఉండకూడదు అని మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటారట. కనువిప్పు కలిగించడానికి ఎదురు చూస్తూ ఉంటారట. మరి కొత్త గురువు తాను తన బోధనల ద్వారా ఖండించగా ఏర్పడిన ఖాళీలను పూరించాలి. అందుకాయన మరింత సహేతుకంగా, మరింత స్వాంతనపూర్వకంగా ఉండే విషయాలను కేవలము వర్తమానాన్నే కాదు, భూత భవిష్యత్తులను కూడా విషయాలను వివరించి నేర్పించాలి. అంటే ఇక్కడ ముందు ఒక ఒక వాళ్ళు ముందు చనిపోయారు. ఎవరు ప్రతి విషయానికి బాధపడిన వాళ్ళు చనిపోయారు అనుకుందాం. వాళ్ళందరూ పైలోకంలోనే ఒక దగ్గర చేరుతూ ఉంటారట. అలా చేరి కొన్ని రోజులకి అలా ఉండకూడదు అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని కొత్తగా చనిపోయి వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి వీళ్ళు ఏదైతే అక్కడ జ్ఞానాన్ని తీసుకొని ఉన్నారో అదంతా వీళ్ళకి వచ్చిన వాళ్ళకి, కొత్తగా చనిపోయి వచ్చిన వాళ్ళకి ఈ జ్ఞానాన్ని నేర్పిస్తారట. మరి ఎన్నడూ కని విని ఎరుగని విషయం అంటూ దేనిని ఏ కొత్త విషయాన్ని చులకనగా తీసి పారేయరాదు. ప్రశ్నకు అన్ని వైపుల నుంచి సమాధానాలను విని నీ సొంత నిర్ణయానికి నువ్వు రావాలి. తాత్కాలికంగా కాసేపటికి నీ బుర్ర గందరగోళం అయిపోతుంది కానీ ఆ గందరగోళం నుంచే నీకు ఒక వెలుగు కనబడుతుంది. ఆ వెలుగే నిన్ను జ్ఞాన మార్గంలోనికి మళ్లించి నడిపిస్తుంది. ఆ జ్ఞానమే నీకు పరిపూర్ణ మానవుడి విజ్ఞానాన్ని కలిగిస్తుంది. మనము చేసిన పనులకు మెచ్చుకోలో లేక శిక్షో ఉంటుందన్న ఆలోచనను తీసి పారేయాలి. అంటే అక్కడ మనం చనిపోయిన తర్వాత అలా ఉంటుంది, ఎలా ఉంటుంది అటువంటి ఆలోచనల్ని మనం మన మైండ్‌లోంచి తీసేయాలనమాట. మరి ఎవ్వరూ మెచ్చుకోని మేకతోలు కప్పరు. అలాగే ఎవ్వరూ శిక్షించరు. ఉన్నదల్లా ఫలితము, కారణము, ఫలితము. ఇక్కడ భూమి మీద ఎలా అయితే రూల్స్ పనిచేస్తాయో ఉత్తమ లోకాలలో కూడా అలాగే ఉంటుంది. మనము ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నామో అలాగే మరణాంతరము ఆవల వైపున కూడా అలాగే ఉంటాము. ఇక్కడ మనం ఏ ఆలోచన మధ్య అయితే బ్రతుకుతామో ఈ ఆలోచన పరిస్థితుల్లోనే అక్కడ కూడా మనం ఉండబోతాము. కాబట్టి మనము తెలివిగా
కేవలము భౌతికము కాని ఉన్నతమైన విషయాల పట్ల అంటే మనకి సంగీతము, సాహిత్యము, ప్రకృతి అందాలు మరి అవన్నీ మనలో ఏవైతే మనకిష్టంగా ఉంటాయో అవన్నీ పెంచుకోవాలి ఆసక్తిని వాటిపైన. అప్పుడు పరలోకములో ఆనందకరమైన జీవితాన్ని పొందుతాము. మరి ఈ లోకములో తెలివిగల జీవితము ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకున్నట్లయితే పైలోకములో మనం ఎంతో ఆనందంగా బ్రతకవచ్చు. అందుకే సార్ చెప్తారు, ధ్యానం చేస్తే మనలో ఉన్న కలలన్నీ బయటకొస్తాయి. నీ లోలోపల ఉన్నవన్నీ బయటకొస్తాయి. నిజంగా మనకి అవన్నీ తెలీదనమాట. సంగీతం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ మనకెందుకులే అనుకుండేవాళ్ళం. కానీ అవన్నీ బయటకొస్తాయి. నిజంగా మనం మరణించిన తర్వాత ఆ పైలోకాల్లో వాటిపైన ఇక్కడ ఏదైతే మధ్యలో ఆపేసుకుంటామో అక్కడికెళ్ళిన తర్వాత అది పూర్తి చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ధ్యానము చేసిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటాది అని ఇక్కడ ఎంతో అద్భుతంగా వివరించి బుక్‌లోని హ్మ్. ఈ పీటర్ రిచెల్ మంచి మెసేజ్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాం మాస్టర్స్.